అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలతో దంపతులు ఉడాయించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది. కోట్లలో డబ్బులు సమకూర్చుకొని ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉప్పల్ నల్ల చెరువు సమీపంలోని విమలా నివాస్లో ఏడాది కాలంగా స్థిరాస్తి సంస్థగా చెబుతూ జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, వేలూరి జ్యోతి దంపతులు ఓ సంస్థను నడిపిస్తున్నారు. ఈ సంస్థను గతంలో బోడుపల్, మేడిపల్లిలో నడిపించి అక్కడి నుంచి ఉప్పల్కు మార్చారు. రకరకాల ఆకర్షణీయమైన స్కీమ్లతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశారు. 10 లక్షలు పెడితే ప్రతి 15 రోజులకు 20,000 వడ్డీతో పాటు అసలు 1,00,000 చొప్పునిస్తామని వినియోగదారులను నమ్మించారు. పెట్టుబడి పెట్టిన వారికి మరింత నమ్మకం కలిగించేందుకు కొందరి పేరిట వ్యవసాయేతర భూములను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. మాది కొత్తపేట, వాళ్ళది పుల్లంపేట. వాళ్ళ వయసు వాళ్ళ తమ్ముడు కూడా నాకు పరిచయం కాదు. ఏదో మాటకి ఇట్లా తమ్ముడు పేరు ఏంటి? మా తమ్ముడు పేరు లక్ష్మీనారాయణ నరసింహ. ఇద్దరు అన్నదమ్ముల పేరు లక్ష్మీనారాయణ, లక్ష్మీనరసింహ. పుల్లంపేటలో ఉంటారు సార్. పుల్లంపేటలో ఆయన నెంబర్ తీసుకోండి, ఆయన నెంబర్ కూడా లేదు సార్, చూసుకోండి. కాబట్టి నాకు ఆయనకి ఇక్కడికి వచ్చిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఉప్పల్ పిఎస్ దగ్గర నుంచి మరింత సమాచారం అందిస్తారు. రానా, చెప్పండి, అసలు ఏం జరిగింది? అధిక వడ్డీ ఆశ చూపి ఓ దంపతులైతే చాలా మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వస్తోంది. ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వారి వద్ద ఎటువంటి సమాచారం ఉంది? రేఖ, ఒకటి గారు, ఇద్దరు గారు, ముగ్గురు గారు, దాదాపు 3,000 మంది దాకా ఒక్కొక్కరికి ₹1,00,000 నుంచి దాదాపు 10 లక్షల వరకు కూడా వీరందరూ కూడా డబ్బులు కట్టారు. డబ్బులు కట్టితే అధిక వడ్డీ వస్తుంది, పైగా దాదాపు 2 సంవత్సరాల పాటు కూడా అందరికీ కూడా డబ్బులు పేమెంట్ చేశాడు. ఆ నమ్మకంతోనే ఇంకా కొత్త మందిని కూడా వీరు జాయిన్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి కుటుంబ సభ్యుల్ని కానీ ఫ్రెండ్స్ని కానీ వీళ్ళందరినీ కూడా ఈ యొక్క స్కీమ్లో వారు జాయిన్ చేయించారు. జాయిన్ చేసిన తర్వాత మొత్తంగా ఈ జేవీ బిల్డర్స్ సంబంధించినటువంటి దంపతులు ఇద్దరు కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. మొత్తం ఇప్పుడు వారు ఎక్కడ పోయారో కూడా ఎవరికి తెలియనటువంటి నేపథ్యంగా పడుతుంది. దాదాపు 3,000 మంది దాకా కూడా డబ్బులు కట్టిన నేపథ్యంలో ఈ 3,000 మంది అంతా కలుపుకుని 800 నుంచి 1,000 కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు పోగు చేసుకుని తాను వెళ్లిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది పెద్ద స్కామ్ గానే వీరు పరిగణిస్తున్న నేపథ్యంగా పడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, ఇక్కడ నిలబడుకున్నటువంటి వీరందరూ కూడా ఈ జేవీ బిల్డర్స్ లో బాధితులే అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ పెద్ద ఎత్తున కొంతమంది ₹1,00,000 నుంచి కట్టారు, కొంతమంది 5 లక్షలు కట్టారు, కొంతమంది 10 లక్షలు కట్టారు. కానీ ఎక్కువ మంది లిస్ట్ లో 10 లక్షలు కట్టినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. దీంట్లో మహిళలు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ అందరూ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఫ్యామిలీస్. వీళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంగా కూడా తమకు డబ్బులు వస్తాయి, తిరిగి రిటర్న్ వస్తాయనేసి కూడా అందరూ డబ్బులు కట్టారు. కాకపోతే టైం చూసి వారు విచారణ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం బాధితులతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఏంటి వారు ఇచ్చినటువంటి హామీ ఏంటి? వీరు దేన్ని చూసుకుని వీరు అంత పెద్ద డబ్బులు వీరు కట్టాల్సి వచ్చిందని కూడా ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి, వారు ఏం నమ్మకం పలికారనేది కూడా ఒకసారి మనం కనుక్కుందాం. అంటే ఏంటండి, ఏం చెప్పారు జేవీ బిల్డర్స్? ఎందుకంటే 3,000 మంది దీంట్లో డబ్బులు కట్టారని చెప్తున్నారు, నిజమేనా? అవునండి, 3,000 మందికి పైన ఉంటారని తగ్గరండి. వీళ్ళు ఏం చేసినారంటే పైసా ఇన్వెస్టిన్ అని పెట్టి మా ల్యాండ్స్ ఉన్నది, మా ల్యాండ్ల మీద మేము ప్రాపర్టీ మీద మీకు మేము ఇస్తాము. మేము ఏంటంటే మాకు మీరు 1,00,000 పెడితే మీకు ₹4,000 1,00,000కు ₹4,000 ఇంట్రెస్ట్ ఇస్తాము. 10 నెలల్లో 10,000 ప్లస్ 4,000 ₹14,000 చొప్పున మీకు నెలలకు ఇస్తామని చెప్పి నమ్మబలికిరండి. నమ్మబలికి మాతోని 1,00,000 నుంచి నేను 7 లక్షలు కట్టించినండి. 7 లక్షల రూపాయలలో ఒక టీమ్ లీడర్ ఉంటుందండి. టీమ్ బేస్ గా ఆయన ఏం చేసిందంటే ఒక 12 మంది టీమును అసోసియేషన్ టీమ్ లీడర్ పెట్టుకొని వాళ్ళు 3 సంవత్సరాల పనిచేస్తున్నారట. వాళ్ళు మాకొచ్చి మా టీమ్ లీడర్లు వచ్చి మాకు చెప్పి ఆ టీమ్ లీడర్తో పాటు ఇంకో వైస్ ప్రెసిడెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ అని చెప్పి మా ఇండ్లకి వచ్చి అయ్యా మాకు ఇట్లుంటుంది అట్లని చెప్పి మాయ మాటలు చెప్పి మొత్తం డబ్బులు కట్టించారండి. మేము చూస్తే అడిగినాం పెయ్యి ఆఫీస్లో, ఇది ఏంది అంత బోకరుగా ఉన్నది, కథ అంతా ఎట్లా ఉన్నది, సిచ్యువేషన్ ఏంటంటే లేదు నేను పారిపోను ఏం పోను ఇవన్నీ కాదు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మొన్నటిదాకా పలికిందండి. మొన్నటిదాకా పలికి అసోసియేషన్ లీడర్స్ వాళ్ళను 12 మందిని కూర్చోబెట్టి ఇగో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ ముంగటి నేను చెప్తున్నా డబ్బులు ఇస్తా అని చెప్పిండు. కథం ఎస్కేప్ అయ్యండి. ఇక దాదాపుగా 5,000 కోట్ల పైన చిలుకు తప్ప తక్కువ లేదు. పాపం బంగారం కుదోబెట్టి ఆడపిల్లలు
చాలా మంది రోడ్ల మీద పడ్డామండి. ఇప్పుడు దాదాపు ఇక్కడ వాళ్ళంతా జనం అంతా అదే పరిస్థితి అండి. అంటే మీరు 7 లక్షలు డబ్బులు కట్టారు కదా, మీకు ఫస్ట్ లో వడ్డీ ఏమైనా చెల్లించారా? ఏం లేదండి, మొన్ననే కట్టినా అండి. నేను మొన్న పెన్నెలో కట్టినా, ₹1 రాలేదండి. అక్కడ రాకపోతే నేను పోయి అడిగినా. నేను 7 లక్షలు కట్టిన తర్వాత 14 తారీఖు కట్టినా. నేను 15 తారీఖు పడాలి, పడితే నేను పోయి అడిగితే పడతాను లాస్ట్ వరకు, మళ్ళీ వచ్చే నెల 15 తారీఖు పడతా అని చెప్పాడు. 15 లేదు, ఇంతవరకు ₹1 పడలేదండి. ₹1 పడలేదు. మేము అసోసియేషన్ అడిగినామండి, ఆ టీం లీడర్ని అడిగినాం, మేము పట్టుకుంటాం అని చెప్పి. ఇప్పుడు అసోసియేషన్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఎస్కేప్ అయ్యారండి. దాంట్లో పూర్తిగా సహకరిస్తలేరు కొంతమంది అసోసియేషన్ వాళ్ళు. ఎందుకంటే కస్టమర్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుందని చెప్పి కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇంకా కొంతమంది రావాలండి. మొత్తం పూర్తిగా వస్తేనే ఇవాళ బండారం అంతా బయటపడుతుంది. మేము పోలీసు వాళ్ళు కేసు ఇచ్చినాం మేము. అది వాళ్ళు చూస్తే ఏం చెప్పారు పోలీసులు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు? పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే, మా పని మేము చేస్తామండి, మేము ఎందుకంటే ప్రజల సేవ చేసేవాళ్ళు, వాళ్ళతో ఏం తప్పులేదు, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కదండి, పబ్లిక్ ఎవరైనా రూపాయి పోయినా వాళ్ళతో బాధపడే వాళ్ళ దాంట్లో డిపార్ట్మెంట్ వస్తే కట్టిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది తెలుగు కళ్ళతో కట్టారండి. మేము తెలియక మాకేం ఎడ్యుకేషన్ లేక మేము కట్టినాం. చాలా మంది ఉన్నారు, పిసుక సత్తాలు ఒక్కొక్కరు రోడ్డు ఎవరిని వాడే పిసుక సస్తున్నారండి. సో చూస్తున్నాము, దాదాపు పెద్ద మొత్తంలో సంబంధించినట్టు కట్టిన వారు ఎక్కువగా కనపడుతున్నారు. వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అలాగే కొంతమంది తన ఫ్రెండ్స్ ని వీళ్ళందరూ కూడా జాయిన్ చేయించారు. నమ్మకంతో డబ్బులు ఇస్తారనుకుంటే వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, కానీ లాస్ట్ మూమెంట్ లో అతని ఎత్తేసే సీజన్ ఎప్పుడైతే ఉందో 2 నెలలు 3 నెలల ముందు కొంతమంది కట్టిన వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టపోయినటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే కేవలం మీడియాలో కథనాల ద్వారా తెలుసుకున్న వాళ్ళు, కానీ అలాగే తాము మోసపోయామని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఇక్కడికి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ ఇక్కడికి రావడానికి వారు ప్రయత్నిస్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ఉన్నారు, ఏసీపీని కలిశారు, అలాగే సీఐని కలిశారు. కలిసిన తర్వాత వారి యొక్క మొత్తం కంప్లైంట్ కూడా రాసిచ్చారు. ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారనేది కూడా వారు అక్కడ రాసిన నేపథ్యం ఏర్పడతాయి. అయితే ఏ పర్పస్ మీద వీరు ఇచ్చారని దానిపై కూడా రాశారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పటికే అగ్రిమెంట్ కాపీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. డబ్బులు తీసుకున్నప్పుడు కూడా డబ్బులు రీపేమెంట్ కూడా మేము ఈ యొక్క బేసిస్ మీద కూడా మేము చేస్తామనేసి కూడా వాళ్ళు దంపతులు ఇద్దరు చెప్పారు. కాకపోతే ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. ఎందుకంటే మాకు అనుమానం వచ్చింది, ఇప్పటికే 2 నెలలు 3 నెలలు డబ్బులు పడకపోయే కొద్దికి మేము అందరము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే ఎవరు లేరు. పైగా అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిధ దీనిలో ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మార్కెటింగ్ సంబంధించిన వారందరినీ కూడా మేము ఆరా తీసినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి మేము పోలీసులని ఆశ్రయించామనేసి కూడా వారు చెప్తున్నారు. అయితే పోలీసులు చాలా జాగ్రత్తగా ఈ కేసును డీల్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే బాధితులు దాదాపు 3,000 మంది దాకా ఉన్నారు. సో ఈ కేసు చాలా పెద్ద స్థాయిలోనే ఉంది నిజంగానే. అయితే వీళ్ళకు కొంతమంది బాధితులకి వారి దంపతులు ఇద్దరు వారు చెప్తున్నారు, ఎందుకంటే మేము ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు మేము వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ ఇన్వెస్ట్మెంట్ లో చాలా వరకు కూడా నష్టాలు చవిచూసాయి, కొన్ని చోట్ల మా అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయి కొన్ని దీనిల వల్ల అనేది కూడా కొన్ని టెక్నికల్ కారణాలు వీరికి కొంతమందికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమంది వారు దానికి ఓకే అనుకున్నప్పటికీ చాలా వరకు కూడా డబ్బులు రాకపోయే కొందరికి వీళ్ళందరూ తాము మోసపోయాం, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారనేసి కూడా వారు గ్రహించి ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వీరందరూ వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి మనం విజువల్ లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా వీరే చెట్టు కింద కూడా వీళ్ళందరూ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ ఎక్కువ మంది వారు మాట్లాడడానికి ముందుకు రావటం లేదు. ఎందుకంటే తాము ఎంత ఇచ్చామో ఒకవేళ మేము బయట మాట్లాడితే ఎంతవరకు వెళ్తుందో, మా డబ్బులు తిరిగి వస్తుందో రాదో అనేది కూడా వారు ఒక డౌట్ తో సంశయిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు కొంతమంది మహిళలు అయితే వాళ్ళు 10 లక్షల దాకా కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఏదైనా ఈ కేసు అనేది చాలా పెద్దగానే కనపడుతుంది. ఏదే మొదటిగా రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో పెట్టుబడులు పెట్టించుకుని స్టార్ట్ అయింది. తర్వాత అనేక స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. ఒకరినొకరు నమ్మించి దాదాపు 2 సంవత్సరాల పాటు మంచి పేమెంట్ చేశారు, టైం టు టైం పేమెంట్ చేశారు. పేమెంట్ అయిన తర్వాత అందరూ నమ్మబలికిన తర్వాత ఎక్కువ మంది ఎగబడ్డారు. దీంతో కేవలం ఒక వీరు మాత్రమే కాకుండా చాలా మంది డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు కూడా డబ్బులు కట్టారు, టీచర్స్ కట్టారు, రియల్ ఎస్టేట్ లో పనిచేసినటువంటి వారు కట్టారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన చాలా వరకు కూడా దాదాపు వాళ్ళే 2,000 మంది దాకా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా కూడబెట్టుకున్నటువంటి డబ్బులందరూ కూడా నెల నెల డబ్బులు ఇస్తున్నాళ్లే, వడ్డీతో కలిపి అసలు కూడా ఇస్తున్నాడనే ఉద్దేశంతో
డబ్బులు కట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. అంత హ్యాపీగా పోగు చేసుకున్నాడు, ఒక టీం రెడీ చేసుకున్నారు. ఆ టీంలో ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళకి మాత్రం నెల నెల శాలరీలు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఈ బాధితుల్ని మేనేజ్ చేసే కార్యక్రమాలని ఇన్ని రోజులు వాళ్ళు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకే అర్థమైంది కాబట్టి వీళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఆ దంపతులు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఎవరికి తెలియదు. సో ఈ నేపథ్యంలో వారి యొక్క ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వారు ఎక్కడికి వెళ్లారు, వాళ్ళు ఏంటి అనేది కూడా వారు దాదాపు 3 నెలల నుంచి కూడా వాళ్ళ యొక్క కదలికల పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారు వాడినటువంటి ఫోన్లు కానీ ఇవన్నీ కూడా ట్రాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఏసీపీ ఈ కేసుని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా బాధితులు రావాల్సి ఉంది కాబట్టి వారందరూ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా ఈ కేసులో ఎంతవరకు స్కామ్ జరిగింది, ఎంతవరకు ఫ్రాడ్ జరిగింది, ఇప్పటి వరకు అంచనా ప్రకారం 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా అంచనా ప్రకారం అనుకుంటున్నారు కాబట్టి అది కూడా ఒక్కొక్కరు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ఇచ్చినటువంటి వారు. సో అందరూ వస్తే మాత్రం 3,000 మంది దాకా కూడా ఈ యొక్క అసోసియేషన్ లో ఉన్నారు కాబట్టి అందరూ బాధితులుగా వచ్చిన తర్వాత ఈ కేసు స్కామ్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంటుందనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.